అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం చేరుకుంది. ఈ బృందంలో అమెరికాకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు వచ్చారు. ఇవాళ రేపు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను ఈ బృందం స్వయంగా పరిశీలించనుంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు ప్రాజెక్టు అధికారులతో నిపుణులు చర్చించనున్నారు. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరానికి చేరుకుంది. ఈ బృందంలో అమెరికాకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు వచ్చారు. ఇవాళ రేపు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను ఈ బృందం స్వయంగా పరిశీలించనుంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు ప్రాజెక్టు అధికారులతో నిపుణులు చర్చించనున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రోజు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ నుంచి పనులు వేగవంతం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు 4 నిపుణుల బృందం, ఇందులో అమెరికాకు చెందిన వాళ్ళు ఇద్దరు, కెనడాకు చెందినటువంటి నిపుణులు ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితం పోలవరం ప్రాజెక్టు చేరుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాలకు సంబంధించి ఈ నిపుణులు అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించబోతున్నారు. ఇప్పటి నుంచి వర్షాకాలం, వరదల సీజన్ కాబట్టి ఈ సమయంలో పనులు చేపట్టడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి వివరాలను ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధికారులు నిపుణులకు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు మెయిన్ గా చేయవలసింది ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి, ఇప్పుడు గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ డయాఫ్రమ్ వాల్ ప్లేస్ లో కొత్తది నిర్మించాలా లేక పాతదానికి మరమ్మతులు చేయాలనేటటువంటి విషయాన్ని వారు పరిశీలిస్తారు. అయితే ఇప్పటికీ కొన్ని డిజైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పీపీఏ ఆమోదించింది. వాటిని చూసి ఇప్పుడు ఈ నిపుణుల బృందం వాటికి సంబంధించి ఏదైతే డిజైన్లు ఇప్పటికీ చేశారో వాటిపైన వీళ్ళందరూ కూడా నిపుణుల బృందం అంతా కూడా పరిశీలించి ఒక రిపోర్ట్ ను పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా సమర్పించబోతోంది. దీంతో ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి అయితే అనుకున్న పనులు చేయడానికి 4 సీజన్లు, అంటే పూర్తిగా వర్షాలు, వరదలు లేనటువంటి సమయం 4 సీజన్లు, అంటే 4 ఏళ్ల పాటు కూడా పోలవరం ప్రాజెక్టు పనులు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పనులు ముందుగా చేపడితే ప్రాజెక్టు పురోగతి ముందుకు వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని ఒక అంచనా వేయడానికి ఇప్పుడు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఇక్కడికి చేరుకుంది. ఇప్పటికే పోలవరం కి సంబంధించిన స్పిల్వే, అలాగే పోలవరం కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్, అలాగే గైడ్ బండ్, వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రాజెక్టు పైన ఒత్తిడి పడకుండా నిర్మించినటువంటి గైడ్ బండ్ కూడా కొంత కుంగిపోయింది. దాన్ని కూడా కొత్తది నిర్మించాల్సి ఉంది. వీటన్నిటిని కూడా ఈ రోజు, రేపు కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం మరొక 2 రోజుల పాటు 2-3 తారీఖుల్లో ఈ నిపుణుల బృందం స్థానిక ఉన్నటువంటి అధికారులు అలాగే పీపీఏ బృందాలతోటి 2 రోజుల పాటు చర్చలు, వాళ్ళందరూ కూడా డిస్కషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక రిపోర్ట్ ని పీపీఏకి ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత పనులను ఏ రకంగా చేపట్టాలి, ఏ డిజైన్లకు ఆమోదం లభించింది, పోలవరం పూర్తి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటటువంటి ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.